నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి మరోసారి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మావా రోల్స్ అండి. స్వీట్ తినాలి అనే క్రేవింగ్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ మావా రోల్స్ తయారు చేసుకోవచ్చండి. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద కడాయి ఉంచుకొని 1 కప్పు పాలు తీసుకోవాలండి. అదే కప్పుతో మిల్క్ పౌడర్, గ్రామ్స్లో చెప్పాలి అంటే 250 ml మిల్క్లో 150 గ్రామ్స్ మిల్క్ పౌడర్ అండి వేసేసి ఇలా లంప్స్ లేకోకుండా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలండి. కొంచెం ఓపిక్గా చేస్తే మంచి రుచికరమైన స్వీటు ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చండి. పాలు మరిగి కాస్త చిక్కబడ్డాక 1/2 కప్పు షుగరు, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలుపుకోవాలండి. ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్ అండి, చక్కగా సరిపోతాయి. ఇలా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేని వారికి రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే కేవడా ఎసెన్స్ అయినా వాడచ్చండి. మీకు ఇష్టమైనది ఏదైనా సరే వేసుకోవచ్చు. షుగర్ వేయగానే కాస్త లిక్విడ్గా అయినట్లయితుందండి. కలుపుతూ ఉంటే మరి కాసేపటికే దగ్గరగా వచ్చేస్తుంది. ఇలా కలుపుతూనే మరొక టేబుల్ స్పూన్ గీ వేసుకొని కలపాలండి. ఇలా ఎంతవరకు కలపాలి అంటే మావా అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా. మావానే కోవా అని కూడా అంటాము, ఖోయా అని కూడా అని పిలుస్తారండి. మనం చేసేది మావా రోల్స్ కాబట్టి మావా అనే చెప్పుకుందామండి. చూడండి, మరి కాసేపటికే ప్యాన్ నుంచి చూడండి ఇలా సపరేట్ అవ్వాలి. చూసారా, ఇలాగా. ఇప్పుడు దీన్ని ఒక బటర్ పేపర్ మీద వేసేసి ఒక 15 మినిట్స్ ఆరనివ్వాలండి. ఈ బటర్ పేపర్ యూజ్ చేయడం వలన పేపర్కు అతుక్కోకుండా ఉంటుందండి. ఇలా పేపర్తో నొక్కుతూ దీన్ని చల్లారనివ్వాలి. ఈ మావా రోల్స్ని మనం బయట కొనుక్కొని తినడమే తెలుసు, కానీ ఇంట్లో చేసుకోవడం ఎలాగో తెలిస్తే ఎవరైనా సరే అండి ఈజీగా చేసేస్తారు. చల్లారిపోయిన ఈ మావాను ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచేద్దామండి ఒక 15 మినిట్స్ వరకు. 15 మినిట్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేద్దామండి. ఇది పిండిలాగా గట్టిగా అయిపోయి ఉంటుంది. దీన్ని పేపర్తో ఇలా నొక్కుంటూ ఇది వేరే ప్లేట్లో వేసి చపాతీ పిండి కలిపినట్టుగా దీన్ని కలుపుకోవాలండి. చేతికి అతుక్కుంటుంది అనిపిస్తే కాస్త గీ అప్లై చేసుకోండి, అప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. ఒకసారి ఇలా నొక్కి చూద్దామండి. పర్ఫెక్ట్గా ఉందండి. చెయ్యికి కాస్త గీ కానీ బటర్ కానీ రాసుకొని మనకు కావలసిన షేప్లో ఈ మావాని చేసుకోవచ్చండి. ఈ స్వీట్ని ఇలా చేసి పెడితే దీన్ని ఇష్టపడని వారు ఉండరంటే నమ్మండి. చూడండి, మీకు నచ్చిన షేప్ మీరు చేసుకోవచ్చు. నేను రోల్స్ అన్నాను కాబట్టి ఈ షేప్లో చేస్తున్నానండి. చూసారా, ఇలాగా సేమ్ క్వాంటిటీతో అన్నింటినీ ఇలా రోల్స్ చేసుకోవాలండి. ఇలా అన్నింటిని చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లో చక్కగా అమర్చుకోవాలి. ఇలా అమర్చుకున్న ఈ మావా రోల్స్ మీద సిల్వర్ ఫాయిల్ పేపర్ని ఇలా అతికించేసుకోవాలండి. ఈ సిల్వర్ ఫాయిల్ అంటించడానికి చాలా ఓపిక ఉండాలండి, ఎందుకంటే చటుక్కున చేతికి అంటుకునేస్తుంది. అందువలన చాలా జాగ్రత్తగా అప్లై చేసి దాని మీద పిస్తా పలుకులతో గార్నిష్ చేస్తే మావా రోల్స్ రెడీ అయిపోతాయండి. ఇంతేనండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.